హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తయారు చేద్దాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇది కొంచెం కరిగిన తర్వాత మనం 1/2 కిలో క్యారెట్ని తురుముకొని కొద్దిగా వేసుకోవాలి. ఇదంతా కూడా నెయ్యి పట్టే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా నెయ్యిలో వేగుతున్నప్పుడు మనం పక్క స్టవ్లో ఒక 1/2 లీటర్ పాలను కాగబెట్టుకోవాలి. 1/2 లీటర్ పాలండి, మంచిగా కాగబెట్టుకోవాలి. ఇదిగో క్యారెట్ బాగా వేగింది కదా, ఇందులో కొంచెం చూపిస్తున్నాను కదా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలిసిపోవాలి. పాలు కాగినాయి కదా, మొత్తం క్యారెట్ మిశ్రమంలో పోసుకొని ఇదంతా థిక్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. చూసారు కదా ఎంత థిక్గా ఉందో. ఈ టైంలోనే మనం 4 యాలకుల్ని నలగొట్టుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంత పంచదార మొత్తం వేసి, పంచదార మొత్తం కరిగి కొంచెం లూజ్ అవుతుంది కన్సిస్టెన్సీ. దీన్ని మరీ థిక్గా అయ్యే వరకు కాకుండా కొద్దిగా, చూసారు కదా, పాకం బాగా ఉడికే వరకు, మరీ ఎక్కువ అవసరం లేదు. మనం నలగొట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా కూడా మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇంతేనండి, క్యారెట్ హల్వా చాలా సింపుల్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.